వాతావరణ శాఖ కూడా చెప్తాడు రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తాడు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగమన్నా ఖాళీ చేయాలి. దెబ్బన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి ఇది మెల్లమెల్లగా ఎత్తినాగా ఇది నీళ్ళు ఇచ్చిపెడతాం. రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే కావాలని తెలుసా ఆయనకి నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. మూసీ ప్రాజెక్టు చేయాలంటే అక్కడ ఇల్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 150,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపి పెట్టి ఇవాళ ఎగ్జామ్ ఒకటేసారి 15 గేట్లు ఎత్తింది. ఎంతవరకు ఏమైంది? ఎమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్కి ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి ఇవరకు, ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే చూసిన పేదోళ్ళని ముంచి ఇటుకే నిలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తారు. 20 సంవత్సరాల సంధికనే ఉంటున్నాం సార్. మేము ఉన్నాం, మా పిల్లల కాడికెళ్ళి మేము కాడికెళ్ళి ఇక్కడనే పెద్దగారు ఇక్కడనే ఉన్నాం సార్. అప్పటి సంధి ఒకసారి వచ్చిందంటే ఈ పరిస్థితి మాకు అనుకోలేకుండా మాకు ఈ పరిస్థితులు అచానాతలో ఇట్లా గేటుకుల్లో పెట్టిరు. మేము అనుకోకుండా ఏ సామాన్ కానీ ఏది కానీ పక్క బట్టలతోటి పిల్లలు తీసుకొని బయటకు వెళ్ళాం సార్.